హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మా ఫ్యామిలీ అందరూ ఢిల్లీకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. సో ఇది డే 1 అనమాట. వీఆర్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఒకటేసారి అయితే చేసేస్తున్నాము. ఇవాళ కొంచెం బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి సో మార్నింగ్ మటన్ కీమా అయితే తెప్పించాము. ఎందుకనంటే ఆల్రెడీ నేను ఒకసారి షార్ట్ పోస్ట్ చేస్తున్నాను, గుర్తుందా? ఉప్మా బిర్యానీ అని, మటన్ సేమియా ఉప్మా బిర్యానీ అనమాట. ఇది అదే చేస్తున్నారు. దానికోసం అయితే మటన్ కీమా తీసుకొచ్చారు. సో మా పిన్ని వాళ్ళు అయితే చేస్తున్నారు. ఎందుకంటే నాకు ఏదో ఇద్దరికి ముగ్గురికి చేసే నలుగురు వరకు మేనేజ్ చేస్తాను, కానీ మరి 10 మెంబర్స్కి అట్లా మేనేజ్ చేసేది అంత రాదండి, అంత వంట రాదు నాకు. కాబట్టి ఇక్కడ మా మమ్మీ మా పిన్ని అందరూ హెల్ప్ చేసి ఒకరికొకరు వీఆర్ కుకింగ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. హియర్ కమ్స్ ద సేమియా, మటన్ సేమియా బిర్యానీ. అదే అండి ఉప్మా బిర్యానీ. ఎంత బాగుండిందో చల్లని క్లైమేట్కి ఇట్లా వేడిగా తింటుంటే నోరు ఊరుతుంది ఇప్పుడు కూడా నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సో రెడీ అయితే అయిపోయి మేము బయటకు వచ్చేసినాము. సో మేము ఇవాళ స్ట్రీట్ షాపింగ్ అండ్ అక్షర్ధామ్ విజిట్ ఉందన్నమాట. మా మమ్మీ అండ్ మా ఇద్దరు పిన్ని వాళ్ళు, తను మా కజిన్, ఎంగేజ్మెంట్ బ్లాగ్ పెట్టున్నా కదా, మా పెళ్లి కూతురు అనమాట. సో హియర్ కమ్స్, మేము నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్తున్నాము. ఒక 45 మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే. ట్రాఫిక్ ఎక్కువేమి ఉండదు అసలు. ఢిల్లీలో మీరు ట్రాఫికే చూడరు, ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి బండ్లు. సో ఇది ఇండియా గేట్ అనమాట. ఊరికే పైనుంచి చూపిస్తున్నాను మీకు. నీట్గా అయితే నెక్స్ట్ బాక్స్లో అయితే పోస్ట్ చేస్తాను. మేమైతే ఇవాళ వచ్చిన స్ట్రీట్ షాపింగ్ జన్పత్ మార్కెట్ అనమాట. ఇది చాలా ఫేమస్. అంటే ఇలాంటి మార్కెట్స్లో ఏంటంటే ఇదే ఫేమస్ అని ఏముండదు. బట్టలు, జ్యువెలరీ, యాక్సెసరీస్, లైక్ లేడీస్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంత బాగుంటాయి. ప్రైజెస్ మరీ ఎక్కువేముండదు, రాని మరీ తక్కువేముండదు. కాకపోతే బాగా బార్గెన్ చేయాలి. ఇక్కడ బార్గెన్ చేసే వాళ్ళకైతే ఇలాంటి మార్కెట్స్ వందల్లో ఉన్నాయండి ఇక్కడైతే. సో ఫస్ట్ అయితే ఇట్లా బ్యాగ్ షాప్కి వచ్చినాము. నాకైతే వాళ్ళే క్యూట్గా అనిపించినాయి బ్యాగ్స్ అయితే. ఇదొక మెటల్ పర్స్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇది 500 చెప్పారు. బార్గెన్ చేస్తే 300కి ఇస్తారనమాట. ఇది వచ్చేసి మంచి, అంటే పోట్లీ బ్యాగ్స్ ఉంటాయి కదా అట్లాగా. సో ఇట్లాగా టోట్ బ్యాగ్స్ అయితే చూస్తున్నారు. ఒక 2 జతలు అటు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలంటే బ్యాగ్స్ బాగున్నాయి అని చెప్పేసి మా పిన్ని వాళ్ళందరూ చూస్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బట్టలు, అంటే కుర్తీస్, డైలీ వేర్ టాప్స్, అవన్నీ కూడా చాలా మంచిగా దొరుకుతాయి ఇక్కడ. చాలా బాగుంటాయి కూడా. సో అదే మేమంతా షాప్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. మనం చూడాలే కానీ ఎంత దూరం అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మనకే తెలియదు అసలు. ఓపిక ఉండాలి తిరగడానికి అంతే. దీని దగ్గరలోనే కనాట్ ప్లేస్ అని చెప్పేసి, అది కూడా ఒక షాపింగ్ ఏరియానే. సో మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇంటికి కావాల్సిన థింగ్స్ దగ్గర నుంచి బట్టలు, చెప్పులు, జ్యువెలరీ, ఇట్లా ఇంటికి కావాల్సిన కుషన్స్, బెడ్షీట్స్ అన్నీ. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు ఈ మార్కెట్లో. మరి మీరు కూడా ఈ మార్కెట్ చూస్తూ ఎంజాయ్ అయితే చేయండి. మనకి స్ట్రీట్ షాపింగే కాకుండా ఇట్లాగా షాప్స్ కూడా ఉంటాయన్నమాట. కాకపోతే బయట పెట్టుకున్న షాప్స్ నుంచి ఇక్కడ కొంచెం కాస్ట్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు రెంట్స్ అవన్నీ కూడా కట్టాలి కాబట్టి. సో మీరు బయట స్ట్రీట్ షాపింగ్ చేయడమే బెటర్ అనమాట. లోపల షాప్స్ అయితే సేమ్ షోరూమ్ ప్రైజెస్ ఉంటాయి. సో ఇదే మార్కెట్. బ్యాడ్ లక్ ఏంటంటే వింటర్లో వచ్చారు కాబట్టి వీళ్ళందరూ అన్నీ వింటర్ వేరే ఉన్నాయి. లైక్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ వింటర్ వేర్ అనమాట. సమ్మర్లో వస్తే ఇంకా మంచిగా వెస్ట్రన్ వేర్ అయితే దొరికేది వీళ్ళకి. సో హోమ్ నీడ్స్, హోమ్ డెకర్స్ ఇట్లాంటివి కూడా చాలా క్యూట్గా భలే దొరుకుతాయండి. సమ్మర్లో వచ్చారంటే వెస్ట్రన్ వేర్ బాగా దొరుకుతుంది. వింటర్లో వచ్చారంటే వెస్ట్రన్ వేర్ దొరుకుతుంది, బట్ అన్నీ వింటర్ సంబంధించినే ఉంటాయి అన్నమాట. స్వెటర్స్, జాకెట్స్ ఇట్లాగా అన్నీ. ఈవెన్ కుర్తీస్ కూడా వాటికి సంబంధించినవే ఉంటాయి ఎక్కువ ఇక్కడ.
అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ మంచిగా దొరుకుతుంది కదా, చిన్ని చిన్ని బండ్లు పెట్టుకొని ఇట్లాగ స్ట్రీట్ ఫుడ్ అయితే పెట్టుకొని ఉంటారు. బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా మేమైతే మధ్యలో అవి ఇవి తింటూ కొంచెం ఎంజాయ్ చేస్తున్నాము, మా హస్బెండ్ తను. సో మా కజిన్ మేము అవి ఇవి తింటూ అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ మరి. సో నెక్స్ట్ వి వెంట్ టు హల్దీరామ్స్. లంచ్ కోసం అయితే మేము హల్దీరామ్స్కి వెళ్ళినాము. ఇక్కడ ఏంటంటే మనకు అన్నీ దొరుకుతాయి, టిఫిన్స్ లేకపోతే చాట్స్ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి అనమాట. సో మేమైతే చాట్స్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ వీటుక్ వడాపావ్. ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఏది ఫేమస్సో అది ట్రై చేయాలనిపిస్తుంది కదా. సో వడాపావ్ హల్దీరామ్స్లో చాలా బాగుంటుంది. అండ్ పావ్ భాజీ ఎస్పెషలీ చాలా బాగుంటుంది. స్పెషల్ పావ్ భాజీ అనమాట ఇది. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. అండ్ హల్దీరామ్స్ సూపర్ స్పెషల్ అయిన రాజ్ కచోరీ అనమాట. సో నెక్స్ట్ అట్లాగా మనము అర్థమైతే లంచ్ చేసేసుకొని వీఆర్ గోయింగ్ టు అక్షర్ధామ్. అక్షర్ధామ్ మీరు ఆల్రెడీ వినుంటారు నాకు తెలిసి. ఢిల్లీ వచ్చారంటే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట అక్షర్ధామ్ అయితే. ఇది ఒక హాఫ్ డే కావాలన్నమాట మొత్తం అయితే చూడడానికి. నేను మీకు బయట నుంచి చూపిస్తున్నాను, ఎందుకంటే మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అస్సలు అలో చేయరు, బయటనే పెట్టేసి వెళ్ళిపోవాలి. మన వెహికల్స్ ఉంటే వెహికల్స్లో పెట్టేసి వెళ్ళాలన్నమాట. మా వాళ్ళందరూ కూడా చూసి మెస్మరైజ్ అయితే అయిపోయారు. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నింది. మీరు వస్తే వీక్ డే ప్రిఫర్ చేయండి, మండే మాత్రం హాలిడే, మిగతా రోజులు అన్నీ ఉంటాయండి. వీడియోస్ అలో చేసింటే మీకు ఖచ్చితంగా చూపించుండేదాన్ని, అలో అయితే చేయలేదు. అక్షర్ధామ్ లోపలే చాలా థింగ్స్ ఉంటాయి చేయడానికి. లైట్ షో ఉంటుందన్నమాట 6:15కి 6:30కి అలాగా. మస్ట్ వాచ్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే ఖచ్చితంగా చూడండి. ఓకే, అదండి ఇవాల్టి వ్లాగ్. మేమైతే ఇంకా అవన్నీ చూసుకొని అయితే ఇంటికి బయలుదేరేసినాము. మీరందరూ ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.